శ్రీలక్ష్మి, మధుసూదన్ నిన్ను పెళ్లి చేసుకోవడం, వాడి జీవితంలో నువ్వుండటం నాకిష్టం లేదు. అయినా కూడా రేపు జరిగే 16 రోజుల పండగలో వాడుండాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నా కూతురి కోసం పెళ్ళైన ఎన్ని రోజులకి నా కూతురు ఇక్కడికొస్తుంది. అది బాధపడుతుంటే నేను చూస్తూ తట్టుకోలేను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. మా మావయ్య గారు వచ్చేలోపు మధుసూదన్ ఇంట్లో ఉండాలి. నీ వల్లే వాడు వెళ్ళిపోయాడు కాబట్టి నువ్వే వెళ్ళి వాణ్ణి తీసుకొనిరా. మధుబాబుని నాన్న తీసుకొస్తానత్తయ్యా. ఇంకొక విషయం, నువ్వు అత్తయ్య అని పిలుస్తుంటే నేను పలుకుతున్నాను కదా అని నిన్ను కోడలిగా అంగీకరిస్తాననుకోకు. ఆ పిలుపుకి పలుకుతున్నది కేవలం మావయ్య గారి మీద గౌరవంతోనే. అది గుర్తుపెట్టుకో. వెళ్ళి తీసుకురా. ఇక్కడికొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్. రేపు సింధుజాక్షి గోపిలతో పాటు మీ ఇద్దరికి కూడా 16 రోజుల పండగ జరిపించాలని నిర్ణయించాం. నీకు ఈ శ్రీలక్ష్మికి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మడి, నువ్వు లేక వెలవెలబోయే ఈ పార్టీకి నీ వల్ల కొత్త వెలుగొచ్చింది. నువ్వు రావని మేము ఎంత టెన్షన్ పడ్డామో, నువ్వొచ్చి మా అందరిలో కొత్త జోష్ నింపావు. ఓకే ఓకే, నౌ సెలబ్రేట్. మ్యాడీ, cheers. 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 మధుబాబు, ఏయ్, నిన్నెవరిక్కడికి రానిచ్చారు? అసలు నీకెలా తెలిసి ఇక్కడ ఉన్నామని? ఫ్రెండ్స్ మీకే కాదు మాకు ఉన్నారు. ఆ మాత్రం చెప్పరా? హే, ఎక్కడికి వెళ్ళినా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా? అసలు ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఎందుకు న్యూసెన్స్ చేస్తున్నావు? అదేంటి మధుబాబు అట్టా మాట్లాడుతున్నారు? ఈ ఆలలో నానెంత దూరం ఒంటరిగా వచ్చానంటే ఏ పరిస్థితుల్లో వచ్చానని మీరు ఆలోచిస్తారనుకున్నాను. నేనెందుకు ఆలోచించాలి? ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. నేను ఇంటికి రాను. అనవసరంగా సీన్ చేయకుండా బయలుదేరు. ఇంట్లో నువ్వు నేను వైఫ్ అండ్ హస్బెండ్ అన్నట్టు కానీ కాలేజ్లో ఒక్కరికి కూడా తెలియకూడదు. ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడుతున్నారు. పెద్దయ్య గారు వచ్చే వాళ్ళకి మీరింట్లో లేకపోతే పెద్ద గొడవ అయిపోతాదంట. భయపడిపోతుంటారు మధుబాబు. ఆ ఇంటికి రావాలంటే నాకు భయంగానే ఉంది. ఆ ఇంట్లో ఒక్కరికి కూడా నా గురించి కానీ నా హ్యాపీనెస్ గురించి కానీ ఆలోచనే లేదు. నా హ్యాపీనెస్ని వెతుక్కుంటూ నేను వచ్చేశాను. దయచేసి నా హ్యాపీనెస్ని నా నుండి దూరం చేయకు. మ్యాడీ చెప్తుంది నీకు అర్థం కావడం లేదా? తనిక్కడ మాతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. మధుబాబు కోసం అక్కడ ఒక కుటుంబం మొత్తం ఎదురు చూస్తున్నది. మధుబాబు ఇప్పుడు నాతో రాకపోతే ఆ కుటుంబం మొత్తం బాధపడుతుంది. మీ సంతోషం మీకెంత ముఖ్యమో ఆ కుటుంబం సంతోషం కూడా నాకు అంతకంటే ముఖ్యం. మర్యాదగా మధుబాబుని నాతో పంపండి. మ్యాడీ వస్తానంటే తీసుకువెళ్ళు.
రాను అంటే నోరు మూసుకొని వచ్చిన దారిని నువ్వు వెళ్ళిపో. అనవసరంగా ఇక్కడ న్యూసెస్ చేయకు. మధుబాబు మీకు దండం పెడతాను, నాతో రండి మధుబాబు. వస్తే మిమ్మల్ని తీసుకురమ్మని, లేదంటే నన్ను కూడా రావద్దని మీ అమ్మగారు అన్నారు. మీరు రాకుండా నా నేటి నుంచి కదలను. కావాలంటే మీ పార్టీ అయిపోయే వరకు నానిక్కడే కూకుంటాను. ఏయ్, ఏం చేస్తున్నావు నీకేమైనా అర్థం అవుతుందా? చూసేవాళ్ళు ఏమనుకుంటారో అన్న కామన్ సెన్స్ కూడా లేకుండా బిహేవ్ చేయకు. నేను రానని చెప్తున్నాను కదా, రానంటే రాననే అర్థం. నేను రాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నాను కూడా ఎల్లను అంటే ఎల్లననే అర్థం. నాను ఎల్లను. వెళ్తే మిమ్మల్ని తీసుకునే వెళ్తాను, లేదంటే నాను ఏడనే ఉంటాను. పోలీసులు వస్తున్నారేంటి మేడీ? ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాం. ఏంటమ్మా ఇక్కడ న్యూసెన్స్ చేస్తున్నావు? నాను ఏ గొడవ చేయట్లేదు సారు. మా మధుబాబుని నాతో పాటు ఇంటికి రమ్మని పిలుస్తున్నాను. కానీ నువ్వు ఇక్కడ న్యూసెన్స్ చేస్తున్నావని కంప్లైంట్ ఇచ్చారు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఓకే, లేదంటే తీసుకెళ్లి స్టేషన్లో కూర్చోబెట్టాల్సి ఉంటుంది. మీరేం చేసినా మధుబాబు రాకుండా నా ఇంటికి వెళ్ళే సమస్య లేదు. కానిస్టేబుల్, ఆ అమ్మాయిని తీసుకునిరా. ఓకే సార్. మధుబాబు రామ్మా. వద్దు, నన్ను తీసుకెళ్ళొద్దు, నన్ను తీసుకెళ్ళొద్దు. మధుబాబు మీరైనా చెప్పండి. మధుబాబు మీరైనా చెప్పండి. మధుబాబు నన్ను వదిలేయమని చెప్పండి. అసలు పోలీసులకి ఎవరు కంప్లైంట్ చేశారు? నేనే మెసేజ్ చేశాను మేడీ. వా, నాకు చెప్పకుండా కంప్లైంట్ ఎందుకు చేసావు త్రిష? నువ్విలా చేయకుండా ఉండాల్సింది. అయ్యో మేడీ, మేడీ, మేడీ. సార్ ఆగండి. ఏంటి